ఒక్క విషయం నేను చెప్పడానికి మర్చిపోయాను అనమాట. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఇందాక మాట్లాడిన చాలా విషయాలు మీరు కానీ చెప్పారు, ఆయన మాట్లాడిన విషయం కానీ మీరు మాట్లాడిన విషయం మనము ఒక లోతులకు వెళ్ళి అబ్జర్వ్ చేశామంటే ఈ దేశంలో నాకు ఫస్ట్ మనకు దేశభక్తి లేదు, మనకు రాజభక్తి అని చెప్పాను. అలాగే మనం ఎవరో హిందువులు ఉన్నారు, మనం అందరం భక్తులు. ఆప భీతి పుణ్య ప్రీతియే మనల్ని డ్రైవ్ చేస్తుంది. హిందూ అన్నవాడు ఎవడు? ఈ సమాజం బాగుండాలి, నా ధర్మం ఇక్కడ బాగా ఉండాలి, తర్వాత ఇక్కడ ధర్మం వర్ధిల్లాలి. ఇది వర్ధిల్లినప్పుడే నాకే మోక్షం వచ్చేది కదా నెక్స్ట్ టైంలో. కాబట్టి మళ్ళీ తిరిగి వస్తాను కదా. నేను వచ్చేసరికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయితే నా పరిస్థితి ఏంటి? నా జీవ ఉద్ధరణ ఉండదు కదా. కాబట్టి నా స్వార్థం కోసం ధర్మాన్ని బతికించాలి. ధర్మాన్ని బతికించాలని కోరుకున్నవాడే హిందూ. నా పిల్లలు పెళ్లి కావాలి, నాకు ఇల్లు కట్టించుకోవాలి, నాకు ట్రాన్స్ఫర్లు కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాడు భక్తుడు. కుంభమేళాకి వెళ్ళి నేను స్నానం చేశాను, నా పాపాలు పోగొట్టుకున్నానంటే భక్తుడు వాడు. భక్తుడికి హిందువులకి చాలా తేడా ఉంది. భక్తుని హిందువులుగా వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. సో ఈ అంశాలు మీరు అంటే మీరు రేస్ చేసినప్పుడు చాలా మీరు ఏవేవి ప్రాబ్లమ్స్ అనుకున్నాయో ఎవరికి పట్టదు. నేను 9 రోజులు కాశీలో ఉండొచ్చాను, నేను రాత్రే వచ్చాను. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ జరిగినాయి, చాలా వేరే విషయం అనుకోండి. పొద్దున అందరికీ పూజలు పెట్టాడు. ఏదో ఒకరోజు సత్యనారాయణ వ్రతం, ఒకరోజు ఏదో లలితా సహస్రనామం, ఇంకోటి ఏదో ఇలా పెట్టాడు. మొత్తం 550 600 మందో దంపతులు అక్కడ ఉన్నారు. అందరూ కూర్చున్నారు, అందరూ పూజలు చేస్తున్నారు, కుంకుమార్చన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రాత్రి సాయంత్రం 6 గంటలకి సామవేదం వారి ప్రవచనం కిక్కిరిసి మీద నిలబడుకొని వినేస్తున్నారు. ఈ 2 పూటలు, ఈ 2 విషయాలు తప్ప మిగతా రోజంతా ఎన్ని కార్యక్రమాలు చూస్తున్నాయి ఎవరు ఉండరు. ముఖ్యమైన కార్యక్రమం ఏం చేశారంటే అష్టావధానం, 7 అష్టావధానాలు చేశారు సాహిత్యానికి సంబంధించి. చిన్న పిల్ల, 11 ఏళ్ల పిల్ల సంస్కృత అష్టావధానం అరంగేట్రం చేసింది. అద్భుతంగా చేసింది. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి సంస్కృత మీడియంలోనే నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. ఆడియన్స్ ఎవరు? 50. అంటే మనం భక్తులమో హిందువులో, మనకు సాహిత్యంతో పని లేదు, రైట్? ఇటువంటి సమాజం మనకు తయారైంది. అందుకే భక్తి కోసం ఏమైనా చేస్తారు. ఒక గురుగారు నా పాద పూజకి 10,000 అంటే కానీ క్యూ ఉంటుంది బయట. మంచి విషయాలు చెప్తాను రా నాయన, ఇది మనకు కల్లోల భారతం అని చెప్పి నేను చెప్తాను రా నాయన అంటే అది మన పరిస్థితి. అందుకని ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. మన హిందువులం కాదన్న విషయం మనకు ఉన్నప్పుడు హిందువులు అయ్యే ప్రయత్నం మన మీద బాధ్యత బాగుంది.